ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెల్లా. ఈ మధ్య కాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు వివిధ కారణాల వల్ల చనిపోయారు. పాతతరం నటీనటులు వయోభారం వల్ల చనిపోయిన వారు కూడా చాలా మందే ఉంటారు. తెలుగు సినిమా పుట్టిన తొలి రోజుల్లో వచ్చిన కొన్ని సినిమాల్లో నటించిన వారెవరూ ఇప్పుడు జీవించలేరు. ఇది మనిషి జీవితంలో సహజంగా జరిగే పరిణామమే. పుట్టక తప్పదు, గిట్టక తప్పదు అన్నట్టు అందరూ ఏదో ఒకరోజు వెళ్ళిపోవలసిన వారే. కాకపోతే వెనక ముందు అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం అది అందరికీ ఆశ్చర్యం కలిగించేదిగానే ఉంటుంది. అదే అల్లరి నరేష్ హీరోగా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన కితకితలు. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, దాదాపు 15 మంది ఇప్పుడు జీవించలేరంటే నమ్మగలమా? కానీ ఇది నిజం. 2006లో అల్లరి నరేష్ హీరోగా ఈవీవి సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కితకితలు చిత్రంలో లెక్కకు మించిన హాస్య నటులు తమ పర్ఫార్మెన్స్తో అందరినీ నవ్వించారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా విడుదలై 18 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ అందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు దాదాపు 15 మంది చనిపోయారు. ఒక సెలబ్రిటీ చనిపోయారంటే వారు అంతకుముందు ఏదో ఒక సినిమాకి పనిచేసుంటారు. కానీ కితకితలు సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే అంతమంది చనిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరెవరు చనిపోయారో తెలుసుకుందాం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏబిఎస్, జయప్రకాష్ రెడ్డి, కొండవలస లక్ష్మణరావు, మల్లికార్జునరావు, వేణుమాధవ్, లక్ష్మీపతి, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, గుండు హనుమంతరావు, శకుంతల, డాక్టర్ ఎన్ శివప్రసాద్, మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ వంటి నటీనటులు ఈ 18 సంవత్సరాల్లో కన్నుమూశారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈవీవి సత్యనారాయణ ఈ సినిమా విడుదలైన 5 సంవత్సరాలకే అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఈవీవి డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకి స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఉండే ఆయన సోదరుడు ఈవీవి గిరి కూడా చనిపోయాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన వి జయరామ్ కూడా ఇటీవల చనిపోయారు. అలా ఒక సినిమాకి పనిచేసిన ఇంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంత తక్కువ కాలంలో మృత్యు ఒడిలోకి వెళ్ళిపోవడం అనేది నమ్మశక్యం కాని విషయమే.